హైదరాబాద్లోని బంజారాహిల్స్ ప్రాంతంలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్పై దాడి జరిగిన ఘటన కలకలం రేపుతోంది. విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీశైలంపై జీహెచ్ఎంసీకి చెందిన కొందరు ఉద్యోగులు దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు వెలువడ్డాయి. రాంగ్ రూట్లో వస్తున్న జీహెచ్ఎంసీ అధికారుల వాహనాన్ని కానిస్టేబుల్ శ్రీశైలం అడ్డుకోవడంతో వివాదం ప్రారంభమైంది. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ సర్కిల్కు చెందిన శానిటరీ ఇన్స్పెక్టర్ అమిత్, అసిస్టెంట్ ఇంజనీర్ ఆనంద్తో పాటు మరో ఉద్యోగి కానిస్టేబుల్తో వాగ్వాదానికి దిగినట్లుగా తెలుస్తోంది. చెయ్యి మీద వేస్తున్నావు నువ్వు ఇట్లనే ఉండు, వీణ ఉండు నువ్వు చెయ్యి మీదే చెప్తున్నా, చెయ్యి మీదే నువ్వు చెప్తున్నా చెయ్యి అసలు నువ్వెవరిని చెయ్యి మీద నేను డ్యూటీ చేస్తున్నా, నువ్వెవరిని చెయ్యి మీద వేస్తున్నావు, నువ్వు చెయ్యి మీదే చెప్తున్నా, దూరం ఉండు చెయ్యి మీదే చెప్తున్నా, నువ్వు వీణ ఉండు, ఇక్కడనే ఉండు నువ్వు. వాగ్వాదం కాస్త ఉద్రిక్తతకు దారితీయగా సంబంధిత ఉద్యోగులు పోలీస్ సిబ్బందిని దుర్భాషలాడమే కాకుండా కానిస్టేబుల్పై భౌతిక దాడికి పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. బాధిత కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం, దాడి చేయడం, బెదిరింపులకు పాల్పడడం వంటి ఆరోపణలపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్స్ 121/1, 132, 352, 351(2) కింద జీహెచ్ఎంసీ ఉద్యోగులపై కేసులు నమోదు చేసినట్టుగా పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తూ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. లేదండి, ఇట్లా లేదు, పంపరు ఇట్లా లేదు, ఇట్లా లేదు, ఎల్లో లేదు ఇట్లా. ఆఫీసర్ని పట్టుకోండి, ఏం మాట్లాడుతున్నావు? చెయ్యి మీద వేస్తున్నావు నువ్వు ఇట్లనే ఉండు, వీణ ఉండు నువ్వు చెయ్యి మీదే చెప్తున్నా, చెయ్యి మీదే నువ్వు చెప్తున్నా చెయ్యి అసలు నువ్వెవరిని చెయ్యి మీద నేను డ్యూటీ చేస్తున్నా, నువ్వెవరిని చెయ్యి మీద వేస్తున్నావు, నువ్వు చెయ్యి మీదే చెప్తున్నా, దూరం ఉండు చెయ్యి మీదే చెప్తున్నా, నువ్వు వీణ ఉండు, ఇక్కడనే ఉండు నువ్వు. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ని అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్. శ్వేత, హైదరాబాద్లోని బంజారాహిల్స్ ప్రాంతంలో ట్రాఫిక్ కానిస్టేబుల్పై దాడి జరిగిన ఘటన కలకలం రేపుతా ఉంది. అయితే విధుల్లో ఉన్నటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీశైలంపై జీహెచ్ఎంసీకి చెందినటువంటి కొందరు ఉద్యోగులు దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి శ్వేత. అయితే వాళ్ళు రాంగ్ రూట్లో వస్తున్నటువంటి జీహెచ్ఎంసీ అధికార వారిని కానిస్టేబుల్ శ్రీశైలం అడ్డుకోవడంతో కొంత ఘర్షణ వాతావరణానికి దారితీసిందని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ సర్కిల్కి చెందినటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్ అమిత్ అండ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఆనంద్తో పాటు మరో ఉద్యోగి కానిస్టేబుల్తో వాగ్వాదానికి దిగినట్టుగా తెలుస్తుంది శ్వేత. అయితే ఈ వాగ్వాదం కాస్త కొద్దిగా ఉధృతకు దారితీసింది. సంబంధిత ఉద్యోగులు పోలీసులు సిబ్బందిని దుర్భాష ఆడటమే కాకుండా కానిస్టేబుల్పై భౌతిక దాడికి కూడా పాల్పడ్డారంటూ కూడా మనకు వార్త అయితే ఉంది. అయితే బాధిత కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం, అదేవిధంగా దాడి చేయడం, బెదిరింపులకి పాల్పడడం వంటి
ఆరోపణలపైన బిఎన్ఎస్ సెక్షన్కి సంబంధించి 121 క్లాస్ 1, 132, 352, 351 క్లాస్ 2 కింద జిహెచ్ఎంసీ ఉద్యోగులపై కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే తరచుగా ఇట్లాంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాము. కొంత అంటే ప్రభుత్వ దాంట్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఇదే విధంగా దూకుడు వ్యవహరిస్తూ ఉంటారు. కానిస్టేబుల్ మీద వాళ్ళందరి మీద కూడా రాంగ్ రూట్లో రావడం, హెవీ స్పీడ్ డ్రైవింగ్ చేయడం, వితౌట్ హెల్మెట్ చేసిన వారిని పట్టుకున్నప్పుడు కొంత పోలీసులపైన దుర్భాషలాడడం, ఇట్లాంటివి మనం చూస్తూ ఉంటాం. సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఏదైతే హైకోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చిందో ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు, ఈ డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో కావచ్చు, మిగతా ఏ విషయంలో కూడా సో బండి లాక్కోవద్దని చెప్పింది హైకోర్టు తప్ప ఈ పోలీసులకు సంబంధించి కూడా ఒకవేళ పోలీసుల మీద, ట్రాఫిక్ పోలీసుల మీద కావచ్చు, లేకపోతే సివిల్ పోలీసుల మీద కావచ్చు, ఎవరి మీద కూడా వాహనదారులు దుర్భాషలాడుతూ ఇబ్బంది పెడుతూ అదేవిధంగా విధులకి ఆటంకం కలిగించేలాగా చేస్తే మాత్రం చట్టపరంగా ఎలాంటి శిక్షలు వర్తిస్తాయో ఆ సెక్షన్ల కింద కేసు నమోదవుతాయనే దాని మీద కూడా హైకోర్టు ఇటు వాహనదారులకి, ఇటు పోలీసులకి కొన్ని సూచనలు జారీ చేసినటువంటి నేపథ్యాలు మనం చూసాం. కానీ ఇక్కడ ఈ వాహనదారులు కావచ్చు, వీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే కేవలం ఒక హైకోర్టు చెప్పింది కదా బండ్లు పట్టుకోవద్దని, లేకపోతే వెహికల్స్ని అడ్డుకోవద్దనే దాని మీద చెప్పింది కదా ఒకటే చూస్తూ ఉన్నారు తప్ప ఇటు పోలీసులు నిధులు ఆటంకం కలిగించకుండా పోలీసులతో మాట్లాడే విధానం అదంతా కూడా వారు మర్చిపోయి కావాల్సుకొని వారితోని కొంత గొడవకి దిగుతూ ఉన్నారు, ఘర్షణకి దిగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే కొంతమంది జీవితాలే స్పాయిల్ అయిపోతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వెహికల్స్ పట్టుకున్న తర్వాత పోలీసుల పైన కొంతమంది దుర్భాషలు ఆడడం, తిట్టడము, వారి నిధులకి ఆటంకం కలిగించడం, ఇంకా కొన్ని ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులకు సంబంధించి కూడా వాహనం తాగి నడుపుతూ ఆపినటువంటి కానిస్టేబుల్ పైన కూడా ఘోరంగా దాడులు చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి చాలా ప్రాంతాలకు సంబంధించి కూడా. అదేవిధంగా ఒకవేళ ఆపినందుకే వారిని లకారాలతో తిట్టినటువంటి నేపథ్యాలు కూడా కనిపిస్తాయి. కాబట్టి ఈ ఘటన జరిగిన తర్వాత కొంత ట్రాఫిక్ కానిస్టేబుల్ కావచ్చు, సివిల్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ కూడా కొంత భావోద్వేగానికి గురవుతూ ఉన్నారు. ఏంటంటే మేము 24 గంటల డ్యూటీలు చేస్తూ ఉంటాము, పిల్లల్ని ఫ్యామిలీని వదిలిపెట్టి పండుగ పూటానికి చూడకుండా కూడా మాకు ప్రతిరోజు డ్యూటీలు ఉంటాయి. మేము ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఆఫీసర్లము, మా మీద మేము ఇంత కష్టపడుతూ ఉన్నాము, వాననక ఎండనక చలనక అన్ని సీజన్లను తట్టుకొని కూడా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి మా మీద కొంతమంది మూర్ఖులనాల్లో ఇంకోలనాల్లో తెలియదు కానీ ఇట్లాంటి వాళ్ళు వచ్చి ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి చేయడం ఎంతవరకు కరెక్టు, దీని మీద హయ్యర్ అఫీషియల్స్ కూడా ఒక సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా కొంతమంది కానిస్టేబుళ్ళు, సివిల్ కానిస్టేబుల్ సంబంధించిన వారంతా కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇవాళ జరిగినటువంటి సంఘటన అసలు ట్రాఫిక్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి శ్రీశైలంది అసలు ఎలాంటి తప్పు కూడా లేదు. కేవలం ఆ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఆ ఉద్యోగులే రాంగ్ రూట్లో వస్తూ ఉన్నారు. రాంగ్ రూట్లో వస్తున్నటువంటి నేపథ్యంలో అడ్డుకొని ఇలా రావడం కరెక్ట్ కాదు కదా, ఫైన్ వేస్తాము అనే దాని మీద వారు చట్టరీత్యంగానే ఆ కానిస్టేబుల్ మాట్లాడడం జరిగింది. దానికి వారు దురుసుగా మాట్లాడుతూ కొన్ని లకారాలతో తిట్టినట్టు కూడా తెలుస్తుంది. ఆ కానిస్టేబుల్ సంబంధించి కూడా మేము జిహెచ్ఎంసీ ఉద్యోగులం మమ్మల్ని ఎట్లా ఆపుతారు మీరు అనే దాని మీద కూడా కొంత ఘర్షణకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. దాంతోపాటు మీ మీద కేసు ఫైల్ అవుతుంది అట్లా ఇట్లా అని చెప్పి కానిస్టేబుల్ చెప్పడంతో డైరెక్ట్గా భౌతిక దాడులకి దిగినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో అంటే తను చేసిన తప్పేం లేదు, తన డ్యూటీని తను నిర్వర్తిస్తూ ఉన్నాడు కానిస్టేబుల్ శ్రీశైలం. మరి ఇట్లా రాంగ్ రూట్లో రావడం తప్పు జిహెచ్ఎంసీ ఉద్యోగులదే అవుతుంది కదా అనే దాని మీద కూడా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు, చర్చ అంతా నడుస్తూ ఉన్నది. ఇట్లాంటి వాళ్ళు చాలా వరకు తరచుగా కూడా చూస్తూ ఉంటాము. చాలామంది కానిస్టేబుళ్ళు ముఖ్యంగా ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా ఇదే సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు వాహనదారులతోని. దీని మీద ప్రజలకు ఒక అవగాహన కల్పించాలి. పోలీసు ఆఫీసర్లతో ఎవరితో కూడా ఘర్షణకి దిగకుండా లా ప్రకారం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది, చట్ట ప్రకారం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది అనే దాని మీద కూడా ప్రజలకు కూడా వాహనదారులకు కూడా కొన్ని సూచనలు జారీ చేస్తే బాగుంటుంది అనే దాని మీద ఈ ఇష్యూ తర్వాత కూడా నెటిజన్లు కావచ్చు, ఇటు కానిస్టేబుల్ కావచ్చు కొన్ని సూచనలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. శ్వేత. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.
ఇట్లా లేదండి, ఇట్లా లేదు, పంపరు ఇట్లా లేదు, ఇట్లా లేదు, ఎల్లో లేదు ఇట్లా. ఆఫీసర్ని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు? చెయ్యి మీద వేస్తాను, జాగ్రత్త. చెయ్యి మీద వేస్తున్నావు నువ్వు, చెయ్యి మీద వేస్తున్నావు నువ్వు ఇట్లనే ఉండు, నువ్వు ఉండు, నువ్వు చెయ్యి మీదే చెప్తున్నా, చెయ్యి మీదే నువ్వు చెప్తున్నా. చెయ్యి అసలు నువ్వెవరిని చెయ్యి మీద నీకు నేను డ్యూటీ చేస్తున్నా, నువ్వెవరిని చెయ్యి మీద వేస్తున్నావు? నువ్వు చెయ్యి మీదే చెప్తున్నా, నువ్వు దూరం వెళ్ళు, దూరం ఉండు, చెయ్యి మీదే చెప్తున్నా. నువ్వు ఉండు, ఇక్కడనే ఉండు నువ్వు.